సో మనమైతే మాల్కి వచ్చాము. మా వాడైతే టీ షర్ట్ తీసుకున్నాడు అనమాట. ఏ కలర్? బ్లాక్ టీ షర్ట్ అనమాట. తెలీదు అయితే తెలిసిపోద్ది. రారే చెప్ప. ఎందుకంటే మన ప్రైజ్ లో వస్తాయి బ్రో. మన ప్రైజ్ లో వస్తాయి. దట్ ఐ థింక్ వాట్ ఏటున్నారు అక్కడ ఇట్లా లేవురా. ఎందుకు తీసుకొచ్చారా? తెప్పుకోడానికి రా అనుకోనండి రా. జపం చేస్తావని. సూపర్ రా, థాంక్యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా. ప్రభాస్ కి నేను సెలెక్ట్ చేస్తాను రా బట్టలు. అది కన్ఫర్మ్ నీకుంది. వదలదానే తిన్నారని కావాలండి. చూసారనుకో డార్లింగ్, వదలతా డార్లింగ్. ఏమన్నా తెలుసా? మర్యాదగా తెంగే డార్లింగ్, మర్యాదగా తెంగే డార్లింగ్. నాకే డిజైనర్స్ వస్తారు డిజైన్ చేయడానికి. నువ్వు స్టోరీ తెంగుతున్నావు అది ఇది అంటాడు. అప్పుడు షర్ట్ అంటే ఒక్కటి లేదు కూడా నచ్చట్లేదు ఇది. బా నీకు నువ్వు ప్రభాసం ఫీలింగ్ అనమాట. అన్నీ నాకు చాలా ఆల్రెడీ అలాగే అనమాట. చాలా దాన్ని కస్టమైజేషన్ చేసుకుంటాను అనమాట. క్లాతింగ్ బ్రాండ్ ఒకటి పెట్టుకోరు. నేను నచ్చిన ఫ్రెండ్ కొట్టుకోరా బట్టలు. సొంతకు పోనా పోలా మేకల అరే దొంగ పొగ్గులు వేసి వేయలేదురా మొడ్డ. అంత పెద్ద మాలు పెట్టుకుని చెమటలు తెంగింది చూడదా. ఏసీ వేయలేదు. విశాల్ మాట అస్సలు రాకండి షాపింగ్ అయితే. మండిపోతుండే కానీ ఏసీ వేయలేదు. రాబాకండి. ఆల్మోస్ట్ దీని మీద ముందే కేసు అయిందనమాట. ఫుడ్ ఎక్స్పైరీ అమ్మి తెంగుతుంది ఇక్కడ. సో మా కోరిక ఏంటంటే మూసి తెంగాలి. స్టాక్ బాగాలేదు, బొక్క బాగాలేదు, మెయిన్ ఏసీ వేయలేదు అనమాట. ఇంత ఎండలో వచ్చాం చల్లగుంటుంది లోనికి వస్తే చెత్తనాపురికి ఏసీ వేయలేదు. దాచుకుంటాను అనమాట. కరెంటు వీళ్ళు అయిపోద్ది కదా. దొంగనా కొడుకులు అయ్యా. వీడియో జిగ్ అని తీద్దాం. తీసుకుని వెళ్ళిపోతాం. సెట్ అక్కడ సిక్స్ ప్యాక్ బ్రో సిక్స్ ప్యాక్ బ్రో. తెలిసిపోయిందా? ఏంటి తెలిసింది? కెమెరా లోనికి వస్తుంది. సో అంత సాహసం చేయొద్దు. మీరు చేస్తారు మీకు చచ్చిపోతారు అనమాట. కెమెరా ఇంకా సెన్సర్ కట్ వేసుకోవాలి ఇంకా యూట్యూబ్లో కూడా. నచ్చిందా బాబు స్టాక్ నీకు? వేస్ట్ వటకాయలా ఉంది. వేస్ట్ అసలు. ఒక్క డ్రెస్ మంచిది లేదు, ఒక్క షర్ట్ మంచిది లేదు, ఒక టీ షర్ట్ మంచిది లేదు. నెక్స్ట్ ఏంటంటే ఏసీ లేదు కనీసం. ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే చెమటలతో తెలుసా అందరూ అలాగే తిరుగుతున్నారు. వెనకాల షర్ట్ చూపి. మళ్ళీ లిఫ్ట్ కూడా ఎట్లేదు ఇంకా. వెనకాల షర్ట్ చూపించి. షర్ట్ ఓకే. అదే టీ షర్ట్ చూపి తడిసిపోయింది బ్యాక్ సైడ్. జస్ట్ మిస్ అలా దొరుకుతున్నాం మాకు. ఎందుకు నీట్గా చెప్పదే ఇంకో వచ్చింది. అప్పుడే ఉత్తుండే ఇంకో వస్తుంది. ఇది బీర్ తాగుదామా? తాగుదామా? సూపర్ రా, థాంక్యూ అన్నయ్య, నువ్వు సూపర్ రా, థాంక్యూ అన్నయ్య. అదే ఎలిఫెంట్ బీర్ బ్రో కూడా. సో బ్రో కూడా తాగండి. 50% ఆల్కహాల్ అనమాట. కొత్త ర్యాంప్ ఉంటుంది. సో తాగినాక మాట్లాడదాం. సో ఉల్లిగాడు తీసుకెళ్ళాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైన్స్కి. అయితే డబ్బులు లేవు బ్రో. బావానికి ఇది బాగుంటుంది బాబా. లేరా తీసుకురా. అది అలా పూలు బాగుంటుంది కదా. Few minutes later. సో ఇక్కడికన్నా బయట చల్లగా ఉంది అనమాట. బయట చాలా చల్లగా ఉంది. చాలా వెదర్ మనం అనుకుంటాం ఎండగా ఉంది కదా సినిమా హాల్కి వెళ్దాం లేదంటే మాల్స్కి వెళ్దాం కొంచెంసేపు ఏసీలోనే ఉందాం అనుకోని. వేస్ట్. కావాలని వేయట్లేదు. అన్నట్టు లోపుకు బేరాలు ఎక్కువైపోతున్నాను వేయట్లేదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. మన నరువు బ్యాచ్ ఎక్కువ వెళ్తారు చెప్పేసి వేయట్లేదు అనమాట. ఎరుపుకులు ఎక్కువ ఉన్నారు అనమాట. ఒడిస్సా అంటేనే ఎరుపుగులు ఉండడం ఏంటి? ఒడిస్సాలో ఎరుపుకులు ఎక్కువ ఉన్నారు అనమాట. డ్రైవింగ్ ఎవరికి రాదు, అవడానికి ఇడికి కూడా రాదు.
అనమాట. లంచ్ అవడగా మొత్తం మనం చేరదెచ్చు. సో వీధి కొట్ట ఫ్రెండ్ అయితే స్టంట్లు అయ్యేవి చిన్న చిన్న స్టంట్లే మామూలుగా ఉండదు మరి. మామూలుగా ఉండదు. డబ్బులు కలిసి ఎక్కువ ఎక్కువ 12,000 కట్టాలి ఇప్పుడు మానిటర్కి. రైడర్ అంటారా బాబు. ఓకే, వాళ్ళు వెనా రైడర్ అయితే నేను రైడర్ రాకీ, గుర్తుపెట్టుకో. అంటావా మనకి రైడర్ అంటే వద్దులే పడతాం ఎక్కువ. కాలేజీ నిలిపి అనుకో మట్టంగా పెట్రోల్ బంక్ అయితే వచ్చాము పెట్రోల్ కొట్టడానికి. ఏం బావా నీకు సెట్ అవ్వాలి కదా బట్టలు అయితే ఎన్ని వెళ్ళిపోతాం అయితే. తీస్తే పెట్రోల్ కొడతలే. సో కొట్టు పెట్రోల్. సో మనోడికైతే బట్టలు సెట్ అవ్వాలన్నమాట. ఒక సెట్ అయింది. సో అక్కడికి వెళ్తామా ఇంటికి వెళ్ళిపోతాం రా. సో డబ్బులు లేవంట. సో ఇంకేం చేస్తాం, అలా టైం పాస్ చేసుకుని వచ్చాం బట్టల షాప్. ఏం చెప్పను, ఇంటికి వెళ్ళిపోదామా. బాయ్ గాయ్స్. 1 hour later. సో మళ్ళీ ఇదైతే మనకి రిలయన్స్ పట్టుకుని వచ్చాడు గాయస్ ఆ షర్ట్ గురించి. ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట. ఇదే మళ్ళీ రిలయన్స్ మాల్కి అయితే. సో ఈ ఒక్క షర్ట్ గురించి మాకు వచ్చాడు అనమాట. అయిందా టీ షర్ట్ అది తీసుకుని బాగున్నాం. వేసుకొని తగ్గించిన ఈరోజు నీట్గా మస్తుగా. ఏం చేస్తాం, టీ షర్ట్ తీసుకోవాలని చెప్తే టీ షర్ట్ తీసుకోలేదు. सारी रात आए मुझको पल पल यादों में तुझको. కాదు ఐస్ పడదాం. ఓకే నచ్చింది వేసుకోవాలి. మా లూజ్ వచ్చిందా టైట్ వచ్చిందా అంటే సేఫ్లు ఉంటాయి, ఇంకా సైజులు ఉంటాయి. అది ఒకసారి ఎల్ రైట్ అయింది, యాక్టెడ్ అయింది అంతే కదా. ఎల్ అయితే సరిపోదు కదా. ఎక్సెల్ అయితే ఎక్సెల్, ఎల్ అయితే ఎల్. లూజ్ ఉంటే బాగుంటుంది అంతే. అదైతే ఫిట్ ఉన్నదేమో అనిపిస్తుంది కొంచెమే. అరే బాబా అరే ఒరే ఎంత డిఫరెన్స్ ఎక్కువ కదా. సరే అది అయ్యేది అది చూడు. కామన్ బాక్స్ అయితే గుర్తుపడేయండి, ఎల్ బాగుందో ఎక్సెల్ బాగుందో. కానీ ఒకటే కలర్ ఒకటే షర్ట్ రా, రెండు ఒకే కలర్ ఒకే ఇది. కానీ ఫిట్టింగ్ మీరు అనుకున్న ఫిట్టింగ్ కాదనమాట, ఫిట్ సైజ్ అనమాట. ఓకే ఐ థింక్ వాటో వాట్ చూడండి. ఎందుకంటే నేను ఈరోజు బాగా షర్ట్ తీసుకుని వస్తున్నాను అంటే ట్రైన్లోకి మా లవర్ వస్తుంది. మా లవర్ నన్ను వద్దన్నదంటే ఏదో గుంటని సెట్ చేసుకుందాం అని. పెద్ద ప్లానింగే మంచిగా తీసుకొని వెళ్తున్నాడు. షార్ట్తో వెళ్తాను చూసారా. అది గోవా కాదురా, నువ్వు వెళ్ళింది నెల్లూరు రా, ట్రైన్లో అది బాగోదురా అంటే అనట్లేదు అనమాట. గోవాలో నేను వెళ్ళిపోతాను, హాఫ్ టీ షర్ట్ వేసుకుని హాఫ్ షార్ట్ వేసుకుని అనుకున్నాడు. దానికి బొక్క సూట్ అదనమాట. అప్పుడు అక్కడ వస్తాడు. మీకు ఎక్సెల్ అయితే ఎక్సెల్, ఎల్ అయితే ఎల్ చెప్పేసి మీరు కమెంట్లో ధరలు వేసుకున్నాను అనమాట. Few minutes later. ఎంత 600 అనమాట. వర్త్ కాదు 400 కాదు. 400 అయితే బాగుంటుంది ఏం బాబా. వైజాగ్ అయితే 250 150. 9069. ఎందుకు రాదు కవర్ ఎవరా ఒళ్ళు బతకమ్మ డండర్ కంటవా. ఎండకు కొత్త చింపేది సీట్. 600 బొక్కరా ఎలాగుంటది తెలుసు. ఎక్కడ ఉంటారన్యా నీకు తెలియదురా. ఏలుముద్రలు అంటురా ఎందుకురా చదువు బయటది. వంటకే ఇవ్వలేదు అనమాట మాకైతే. కవర్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కవర్ కూడా ఇవ్వాల. వచ్చాం యాక్టివ్ మీద వచ్చాం అనమాట. రిలయన్స్కి వెళ్తే షర్ట్ తీసుకుంటే కవర్ కూడా ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే. అలగిచ్చి ఆడ సెక్యూరిటీ చెక్ చేసినాడు. ఆడ ఒళ్ళు మొత్తం కొద్ది పలుపు మాట బతుకమ్మాడు కాదు. ఇల్లు బతుకమ్మ తక్కువ. ఆడ బిల్లు కూడా తెంగుతుంట పట్టుకోకుండా. అవునండి బిల్లు రాసినప్పుడు కింద పడి తీయాలి బంగారు. అర్థం కూడా మనం తీయమంటే అర్థం కాదు అవునా. సో మనకి దారులు ఎదుర్కొంది కనపడరు అనమాట. కొంచెం మనకి మన వీడియోస్కి ఎదుర్కొంటున్న మాటలు కమెంట్స్ ఇచ్చారు. అలాంటి ఎదుర్కొంటూ మాట్లాడుకుంటా పళ్ళ మనం వాళ్ళతో రూల్ నెంబర్ 1 పాటించాం అనమాట. పర్లేదు.
రూల్ నెంబర్ 1, ఎరుపుకులు మన మాట వెంట, ఎందుకంటే అది వెరుపుకు కాబట్టి ఏమో. ఎరుపుకలు తాగితే చేయకూడదు. మావాడు గాలిలో కత్తం దింగాను మావాడు నేను మొన్న వెళ్ళి అని అంటే అవును మావు నువ్వు దింగావు నేను కూడా చూసాను. అనమాట, ఎందుకంటే వాడు వెరుపుకు కాబట్టి. ఆడు వెండు, ఆడు ఎరుపుకు వెండాడు. సో దారిలో ఎరుపుకులు కనబడతారు. సో ఎరుపుకు తారికి చేయడం పళ్ళకి ఎరుపడం పెట్టారు, ఎందుకంటే వాళ్ళు వెరుపుకు కాబట్టి. సో మీకు మన వీడియో నచ్చలేదు కమ్మ దింగారు అలాగా ఇలాగా అని. ఈ రోజు కమ్మ దింగాను, ఏదో రోజు మా సక్సెస్ తో కొడతాడు వీడు. అప్పుడు ఆ రోజు వీళ్ళు వస్తారు, బాను మా ఫ్రెండ్ రా అని చెప్పుకుంటారు వాళ్ళు కూడా. ఆడు ఈరోజు అన్ని మాటలు తెంగాడు, రేపు పొద్దున అదే కెమెరా పట్టుకొని నా ముందుంటాడు రాడు, పక్క చెప్తాడు బాయ్ 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 బాను నా ఫ్రెండ్ అని చెప్పుకుంటారు రోజు తర్వాత. అంతే, కెమెరా మ్యాన్ బిల్డప్ తెంగాను అనమాట. సో మనకి అదే మాట తెంగాడు, మనకి ఎరుపుతో మాట్లాడడం కదా, డిస్కస్ చేయాలి, ఆర్గ్యూ చేయాలి. ఏదో ఒక రోజు వస్తుంది, అదే రోజు అది కెమెరా ఏ కెమెరా అయితే కొట్టుకున్నాడు అదే కెమెరా కొట్టి మనకి స్టేజ్ మీదకి వెళ్తుంటే ఫోటోలు వీడియో చేస్తున్నాం మా దర్శనంలో వెళ్తే. స్టేజ్ మీద అంటే జేకే ఇన్ఫ్లుయెన్సర్ అంటే వీడు ఉండాలి అంతే. దసరాకు పిలుస్తారు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ జేకే పూర్, వెల్కమ్ టు బాను రెడ్డి, ద స్టార్ ఆఫ్ రెడ్డి ఛానల్ బాను రెడ్డి. వెల్కమ్ టు స్టేజ్ అంటే బిల్డప్ ఇచ్చి దిగుతున్నాడు. అప్పుడు కింద వెళ్ళాడు, ఫోటోలు తీస్తుంటే అప్పుడు మొదలు ఉంటుంది అంతగా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. చలో రైడింగ్ ఉంటా.